అందరికీ నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మొన్న కాలభైరవ స్వామిది ఉదయం పూట హోమం పెట్టినా కదండి. ఇప్పుడు రాత్రి పూట జరిగే హారతులు, విశేష మంగళ హారతులు కాలభైరవ స్వామికి ఇస్తారండి. 11 రకాల హారతులు ఇస్తారు. నైవేద్యము ప్లస్ కాలభైరవాష్టక పారాయణం ఉంది. ఈరోజు నూతన సంవత్సరం కాబట్టి ఈరోజు పెడదామని, ఇన్ని రోజుల నుంచి పెట్టలేదు కాబట్టి ఈరోజు కాలభైరవ స్వామి అఖండ విశేష హారతులు చూద్దాము. మరొక్కసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఉదయం పూట హోమం జరిగింది కదా, అది కొంచెం అదిగోండి పెట్టాను. ఇప్పుడు ఇంకా మధ్యాహ్నం ప్రసాదం పెట్టేసిన తర్వాత సాయంత్రం 6 గంటలకి అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ హోమం చుట్టూ ప్రదక్షిణం చేసుకొని అందులో ఉండే విభూది కొంచెం పెట్టుకొని మనం తీసుకోవచ్చు. సాయంత్రం పూట అక్కడ అందరూ ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే అందరూ వచ్చి అక్కడ కాలభైరవ అష్టక విశేష హారతులు అండి అదిగోండి ఇస్తున్నారు. చూడండి, పిల్లలందరూ కింద కూర్చోబెట్టి లైట్స్ ఆఫ్ చేసేసి ఒక్కొక్క హారతిగా ఇస్తారండి. మనము ఈ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప చూడలేము అన్నమాట. ప్రతి సంవత్సరం వెళ్తా కానీ నాకు తెలియలేదు అప్పుడు, కానీ ఈసారి మాత్రం నాతో పాటు మీరు కూడా చూస్తారని, ఈ నూతన సంవత్సరం రోజు అందరికీ మంచి జరగాలని ఇదిగోండి మొదటి హారతి. ఒక్కొక్క హారతి ఇస్తారన్నమాట. గురువు గారు శంఖం ఊపుతుంటారు, పంతులు గారు హారతులు ఇస్తుంటారు అన్నమాట. 11 రకాలైనటువంటి విశేష హారతులు ఉంటాయండి. స్వామివారికి కింద నుంచి అన్ని సమర్పించి ఇస్తుంటారు. ఒక్కొక్కళ్ళు అదిగోండి, ఒక్కొక్కటి నేను పిచ్చిగా దాచుకున్నాను. అయిపోయింది. ఇప్పుడు 2 మళ్ళీ వెంటనే తర్వాత అది లెంత్ అయిందని చెప్పి అదిగోండి అక్కడికక్కడ మీకు ఎడిట్ చేసి పెడుతున్నాను. అవన్నీ అదిగోండి 11 రకాల హారతులు ఉంటాయండి మొత్తము. అదిగోండి అవన్నీ తర్వాత అవన్నీ పక్కన ఉంటాయి కూడా చూపిస్తాను ఒకసారి. పంతులు గారు మంత్రాలు చదువుతూ పెడతారనమాట. ఈ 11 రకాల విశేష హారతులు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మహానైవేద్యానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ 10:30 అట్లయిపోయింది. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదం పెడతారు. మనకి అది తిని తర్వాత ఇంకా స్వామివారి మెడలో ఉంది కదండి వడమాల. ఆ వడమాలను అక్కడ అవన్నీ వాళ్ళకి ముందు పారాయణాలు చేస్తారు కదండి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఎవరికి లేదు అనకుండా కూడా ఇస్తారండి. అందరికీ నైవేద్యం అందిద్ది. అదిగోండి 11 రకాలైనటువంటి విశేష హారతులు చూస్తున్నాము. మీకు చూస్తుంటే చాలా తెలుస్తుంది. ఒక్కొక్క హారతి 2 అదిగోండి ఎక్కువ అయ్యే కొద్దీ తెలుస్తుంటుంది. చూసారా అదిగోండి. తర్వాత కుంభహారతిని కూడా ఇస్తారు. బాగుంది. ఇంకా చూసుకోండి. నేను చెప్పేదానికన్నా కూడా మీరు చూసుకుంటేనే మీకు తెలుస్తుంది. ప్రతి సంవత్సరము స్వామివారిని మేము చూడగలుగుతున్నామంటే మా అదృష్టం అనుకోవాలి. ఒకసారి మీరు కూడా అదృష్టాన్ని ఉంటున్నారు. అదిగోండి కుంభహారతి అన్నమాట. ఇస్తారు చూడండి. ఏ జన్మలో పుణ్యం చేసుకుంటే తప్ప మనకు మంగళహారతి చేసే అదృష్టం దొరకదు. మనందరం కూడా ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాం, అందుకే ఈ జన్మలో అదృష్టాన్ని ఇస్తున్నాం. చూడండి. అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.